ఎరా ఏంటి ఎలక్షన్లు వస్తున్నాయి, ఏంటి నీ పరిస్థితి? సిందేగా నేను ఎవరికి ఓటేస్తాను. ఎరా నీ పరిస్థితి ఏంటి మరి? నిన్న రాత్రే కదరా ప్రచారానికి వెళ్ళింది, మళ్ళీ అడుగుతావు ఎందుకు స్పెషల్గా? ఎరా నీ పరిస్థితి ఏంటి మరి? నా కండువా చెప్తుంది కదరా నేనే పార్టీ, మళ్ళీ స్పెషల్గా అడుగుతారే. అరే నీ గురించి తెలిసిందే కదరా, నీ క్యాస్ట్ పిచ్ ఎక్కువ అని. నువ్వు పవన్ కళ్యాణ్ ఒకే క్యాస్ట్గా ఇంకా అడగడం దేనికిలే నీ గురించి. అరే నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినా, స్టేటస్ పెట్టినా ప్రతిసారి నువ్వు పవన్ కళ్యాణ్ ఒకటే క్యాస్ట్ 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 అంటున్నారు. వాట్ ద ఫన్ ఇస్ ది? అరే నాకు తెలియనప్పటి నుంచి, నాకు నా క్యాస్ట్ ఏంటో తెలియని ఏజ్ నుంచి నేను పవన్ కళ్యాణ్ని అభిమానిస్తున్నారా? అయినా చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ ఎవడరా అసలు? ఒప్పుకుంటున్నారా? చిరంజీవి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు. అయినా పవన్ కళ్యాణ్ గారే ఒప్పుకున్నారు చిరంజీవి గారే లైఫ్ ఇచ్చారని. మీ వాళ్ళగా తండ్రి పేరు మామూలు పేరు చెప్పుకున్నట్టు చిరంజీవి గారి పేరు పవన్ కళ్యాణ్ ఎక్కడా వాడుకోలేదు. ఆయన ఒక్క సినిమా చేస్తే 40 నుంచి 50 కోట్ల సంపాదన. ఆయనకున్న లగ్జరియస్ లైఫ్ వదులుకుని ప్రజల సమస్యలపై పోరాడడానికి వచ్చాడ్రా. వీలైతే అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేసి గెలిపించుకుని దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం, లేదంటే అన్నీ మూసుకుని కూర్చోండి. అంతేగాని ఆయనకి మాకు క్యాస్ట్ని అంటగట్టి బురజల్లాలని చూడకండి. అయినా నేను కాపు కులానికి ఇంకో కులానికి చెందినవాడినో కాదు. ఐపీఎస్ వెంకయ్య గారు పుట్టిన నేల సార్ ఇది. దుగ్గిరాల గోపాలకృష్ణ గారు పుట్టిన నేల సార్ ఇది. కొండ వెంకటప్ప గారు పుట్టిన నేల సార్ ఇది. మేము చూసిన భగత్ సింగ్ సార్ మీరు, మేము చూసిన సుభాష్ చంద్రబోస్ సార్ మీరు. మేము నమ్మి మీ వెనక వస్తున్నాం సార్, మీకోసం ఇంత దూరం వచ్చాం. ఇంట్లో తల్లిదండ్రులు చెప్పొచ్చాం సార్, మేము అవ్వాల్సిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు నెక్స్ట్ తరం ఉన్నారమ్మా, మేము మాత్రం ఇప్పుడు ఆయన కింద సేవకులం. మేమంతా ఐపీఎస్, పవర్ స్టార్ సోల్జర్. పవర్ స్టార్ ఈక్వల్స్ టు పీపుల్. మీరే చెప్పారు రాత్రి, మానవ సేవ మాధవ సేవ అన్నారు. మేము మీ సేవకులం సార్, అంతే. ఈ నవతరం కోసం మా యొక్క నూతన ఓట్లన్నింటినీ మీకే వేస్తాం సార్. మా ఫస్ట్ ఓటు మీకే. జై జనసేన. ఓటు అనే ఒక ఆయుధాన్ని బలంగా బ్యాలెట్ బాక్స్ లో గుచ్చండి, జనసేన ప్రభుత్వాన్ని స్థాపించండి.